నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దోసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్లో అయితే వైసీపీ పార్టీ ఘోర పరాజయం అయితే చెందింది. సో అంతటి పరాజయం చెందడానికి కారణం ఒక 10 కారణాలు చెప్పండి మీ నోటి ద్వారా. 10 కారణాలు చెప్పమంటున్నారా? అంటే అందరూ చూచాయిగా అబ్జర్వ్ చేసింది. కొద్దిగా అనలిస్టులు కాబట్టి ఇంకొంచెం పరిశీలించి చూస్తే మొదటిది యథా రాజా తథా ప్రజ. అంటే రాజు అనేవాడు, నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలండి. ప్రజల కోసం ఆలోచించాలి, ప్రజల కోసమే తప్పించాలి. అది అక్కడ కొరవడిందని మనం చాలా సందర్భాల్లో చూసాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వదిలి రాడు. ఆయన అక్కడి నుంచే సమీక్షలు, సమావేశాలు, మంత్రుల మీటింగ్లు ఏమున్నా అక్కడే పిలిపించుకొని మాట్లాడతాడని కూడా చాలా సందర్భాలు చూసాం. ఎందుకంటే మీరు ఈవెన్ న్యూస్ విజువల్స్లో కూడా చూసినా ఏ ఛాంబర్ అయితే ఆయన ఇలా కూర్చొని ఇలా ఉంటాడో, ఇటు కూర్చుంటారో అదే ఛాంబర్ విజువల్సే మనం చూసాం. మరొక ఛాంబర్ విజువల్ చూసినట్టు లేదు. అది తప్పితే అసెంబ్లీలో నిలబడి మాట్లాడింది చూసాము తప్ప వేరే ఛాంబర్లోకి వెళ్ళి మాట్లాడినట్టు కానీ, వేరే సమీక్ష కానీ, వేరే సభ దగ్గర మాట్లాడినట్టు మనం చూడలే. నెంబర్ 1. నెంబర్ 2, సంక్షేమనే పట్టుకున్నాడు ఆయన. నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి చేస్తాం. నవరత్నాలని అసలు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చాడో, మేనిఫెస్టోలో అన్నీ 100% మేము ఫుల్ఫిల్ చేశాము, ఇలా చేసినోడు ఇంకెవడైనా ఉన్నాడా అనే మాట్లాడారు. మాట్లాడుతూ దానికి కొనసాగింపుగా ఏం మాట్లాడారు, మొన్న మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా కేవలం ఆ సంక్షేమమే అన్నారు కానీ ఏదైతే అభివృద్ధి లేదనుకున్నారో ఆ అభివృద్ధి గురించి ఒక మాట లేదు. ఎక్కడైతే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రిటైర్డ్ పెన్షనర్స్ కానీ, యువత కానీ వీళ్ళు ఏదైతే ఎక్కువగా ఆశిస్తున్నారో, కోరుకుంటున్నారో దాని గురించి కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. చూసారా? ఉద్యోగులకు కూడా మేము మంచి వస్తే చూస్తామని ఎక్కడైనా మాట్లాడారా? లేదు, మాట్లాడలేదు. అంటే మాకు పథకాలు ఇచ్చాం, వాళ్ళు మనకి వేస్తే చాలు, ఇది ఒక్కటే కాన్సెప్ట్ అయింది. నెక్స్ట్, అందరూ మొన్న కొన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా, అంటే ఇండియా టుడే లాంటి ఎగ్జిట్ పోల్స్ కానీ చూస్తే ఫస్ట్ రీజన్ వాళ్ళు ఒక 5-6 రాసుకొచ్చారు. అందులో మాత్రం ఫస్ట్ రీజన్ ఏంటంటే చంద్రబాబు గారు అరెస్ట్ అని రాశారు వాళ్ళు. చంద్రబాబు గారు అరెస్ట్ అంటే మనకి ఇక్కడ మనం 3వ పాయింట్ చెప్పుకుంటున్నాం. చంద్రబాబు గారు అరెస్ట్ తరువాత స్తబ్దుగా కాదు, సైలెంట్గా ఉన్న టీడీపీ శ్రేణులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా హైపర్ యాక్టివేట్ అయిపోయాయి. ఓకే, ఒక్కసారిగా హైపర్ యాక్టివ్ అయిపోయి వాళ్ళందరూ కూడా లాభం లేదు, మనం ఇంకా అటువంటివి మాజీ ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికే ఆ పరిస్థితి ఎదురైతే మనలాంటి పరిస్థితి ఏంటి అనేది చాలామందిలో ఇదయింది. ఒక్కసారిగా ఆ పర్టికులర్ సామాజిక వర్గం అనుకోండి, లేదా అతని మీద అభిమానం ఉన్న వాళ్ళు అవ్వండి, యావత్ భారతదేశం అంతా కూడా, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల వారు పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ స్పందించారు. ఒక్క బీజేపీ వాళ్ళు తప్ప, అవునా, ఇక్కడ వైసీపీ వాళ్ళు తప్ప. అయితే ఎక్కడైనా ఎవరికైనా అరెస్ట్ జరిగితే ఆ పర్టికులర్ రాష్ట్రంలో ధర్నా జరగచ్చు, కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా ధర్నా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేశారు. యూఎస్లో వాటిలో సెటిల్ అయిన వాళ్ళు కూడా నిరసనలు తెలియజేశారు. అవునా? ఆ టైపు ట్రిబ్యూట్ ఎవరికైనా ఉందా? లేదు. సో అతని అరెస్ట్ అనేది ఒక కీలకమైన పాయింట్. ఇకపోతే 4వది, అరెస్ట్ అయిన తరువాత ఏదైతే వీళ్ళు జరగకుండా ఉంటే మనమే వచ్చేస్తాం బాగుంటుంది అనుకున్నారో, మళ్ళీ క్రాస్ ఓటింగ్ అవుతుంది అనుకున్నారో అదే జరిగింది. వీళ్ళు ఊరికే రెచ్చగొట్టి వదిలేశారు. ఎలాగా? మీరు స్పెషల్ స్టేటస్ తేలేదు, మీరు స్పెషల్ ప్యాకేజ్ తేలేదు, మీరు బీజేపీలో ఉన్నారు కానీ ఏం చేయలేపారని ఏదైతే రెచ్చగొడితే బాబు గారు బయటకు వచ్చేసారో, మళ్ళీ ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ మీ దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టారు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మీరు ఏం స్క్రిప్ట్ ఇస్తే అదే చదువుతాడని ఏదైతే అన్నారో అది జరగకూడదని వీళ్ళు ఎన్ని ప్లాన్లు వేశారో అదే జరిగిపోయాయి. అరెస్ట్ అయిన మరుక్షణం ఆయన వెళ్ళాడు, ములాఖత్ ప్రకటించాడు, బయటకు వచ్చి ములాఖత్ ప్రకటించాడు. మొదటి నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నేను వ్యతిరేక ఓటును చేల్చను అని చెప్తున్నాడో అదే జరిగింది. అంతే కదా? ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని లేఖలు రాసినా, ఎవరెన్ని చిచ్చు పెట్టాలని చూసినా, ఆ సామాజిక వర్గాలు కూడా ఆయన గెలిస్తే నేను పేరు మార్చుకుంటానన్నాడు ఒకడు, లేదంటే మాకు ఎన్ని పదవులు ఇస్తారో చెప్పండి అన్నాడు, మాకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పండి అని లేఖలు రాయించి చేసినా కూడా ఆయన ఎవ్వరికి బెదరలేదు, జరగలేదు, ఏం మాట్లాడలేదు. ఆయన అనుకున్నది అవసరమైతే రాష్ట్రం కోసం నేను
త్యాగంకైనా సిద్ధం అన్నాడు, ఆ 21 సీట్లకి పరిమితం అయ్యాడు, స్ట్రైకింగ్ రేట్ కొట్టాడు. అది నెక్స్ట్ 4 అయినాయి. 5వ పాయింట్ లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ ఎంత భారీ స్కామ్ అంటే అసలు ఆ తాగేవాడే తిట్టుకుంటున్నాడండి. మనం తాగేవాడు అనకూడదేమో, రెవెన్యూ జనరేటర్ అనాలని. ఎందుకంటే మెయిన్ ఇన్కమ్ అదే కదా. పోనీ వాడు పైసలు పెట్టి నేను కష్టపడి నాకు నచ్చింది తాగుదామంటే అది లేదంట, వీడికి నచ్చిందే తాగాలంట. ఇది ఎక్కడ చూద్దాం అండి? నీ దగ్గర పని చేస్తున్నప్పుడు నీకు నచ్చినట్టు పని చేయాలి వరకు ఓకే. నీ దగ్గర పైసలు ఇచ్చి జీతం తీసుకుంటున్నా, నువ్వు ఆ జీతం ఇచ్చి కూడా నీకు నచ్చిందే నేను తినాలంటే ఇంకెందుకు నీ జీతం? నాకు బయటికి వెళ్ళాక బిర్యానీ తింటానా, చాట్ తింటానా నా ఇష్టం కదా. లేదు, నువ్వు అన్నమే తినాలి అంటే అది కూడా ఏంటి, నువ్వు వండిన అన్నమే తినాలంట. ఆడు చేసిన లిక్కర్ ఆ కల్తీ మందే తాగాలి. ఆ బూమ్ బూమ్ అంట, ఆ స్పెషల్ స్టేటస్ అంట, 3 క్యాప్, ఏవో పేర్లు. అందరూ నవ్వే, అందరూ ట్రోల్స్ చేయడమే. అక్కడ ఈ విమర్శ ఎక్కువైన తర్వాత 1 ఇయర్కో 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ మల్టీనేషనల్ బ్రాండెడ్స్ వచ్చాయి. బట్ ఎక్కడికి అక్కడికి అంటే పక్క రాష్ట్రాలకి అక్కడికి ప్రతిదీ ఒక 400-500 తేడా. ఈ లిక్కర్లో ఇంకెంత స్కామ్ అంటే క్యూఆర్ కోడ్ లేదు, యూపీఐ ట్రాన్సాక్షన్ లేదు, స్వైపింగ్ లేదు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఏమీ లేదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. ఎంత ఎంత వేల కోట్లండి. దానికి ఒక జిఎస్టీలు ఉండవు, ఐటీ రైట్స్ ఉండవు, ఎవడు డ్రగ్ ఇన్స్పెక్టర్ రాడు, ఎవడు రాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాడు రాడు, ఏసీటీ వాడు ఎవడు రాడు. ఎందుకు? ప్రభుత్వం ఉంది కదా. అది ఆ లిక్కర్తో ఇంకోటి కూడా ఉంది. నాకు తెలిసిన మిత్రుడు ఒక వాళ్ళకి వైన్ షాప్ ఉండేది. ఈ గవర్నమెంట్ పెట్టడం వల్ల ఆ షాప్ పోయింది కదా, మరి అటు తిట్టుకుంటాడు కదా. ఇది లిక్కర్. 5. 6వది ఇసుక. అది ఎలాంటిది ఇలాంటిది. పోనీ 6వది ఇసుక ఎంత జరిగిందో మనం చూసాం. 7వది ఏంటి తెలుసా? ఎందుకు ఇసుక అంటే అభివృద్ధి లేదు, ఇసుక దొరకట్లేదు, కూలీలందరూ ఏమవుతారు, ఈ మేస్త్రీలు, డైలీ లేబరు, వీళ్ళందరూ. 7వది ఎవరైతే కింద స్థాయిలో ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కొక్క పైసా తినాలిగా. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎవడు స్థాయి తగ్గట్టు ఆడికి ప్రాజెక్ట్ వస్తే 4 డబ్బులు వస్తాయి, ఆడు తింటే బౌతాడు. లేదు, నేనే బటన్ నొక్కుతా నేనే వేస్తా, నేనే బటన్ నొక్కుతా నేనే తింటా అంటే మిగతా వాళ్ళు ఎందుకు? అది. తర్వాత ఇంకొకటి, ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ ఇళ్ల స్థలాలు కూడా నిరాశ. అంటే పథకాల్లో నిరాశ అంటున్నాను. ఇది 8వది సంక్షేమ పథకాల్లో నిరాశ. ఎట్లాగా? ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చినా కూడా 60 గజాలే ఇచ్చారట. అంటే 1 సెంటు మీద కొంచెం ఎక్కువ, అది దేనికి సరిపోవట్లేదు. అలాగే పెన్షన్లు ఇచ్చారు. 1వ తేదీ ఉంటేనే పెన్షన్, 1వ తేదీ దాటి మీరు వెళ్ళారా, వేరే ఊరు వెళ్ళారా, లేదా ఫంక్షన్కి వెళ్ళారా, పెన్షన్ కట్. ఇంటి దగ్గర ఉండాలి, ఇంటితో తెచ్చిస్తున్నావు కదా, నువ్వు ఉండాల్సింది. 1వ తేదీ, 2వ తేదీ ఎవడొస్తాడు నీ దగ్గరికి? రాడు. మరి నీ ఒక్కదానికోసం 2వ తేదీ రావాలా? నువ్వు ఉండాలి. అది. 9వది, ఇవన్నీ తెలిసి కూడా పార్టీ క్యాడరు వెళ్ళి చెప్పడానికి ప్రయత్నించిన, కలవడానికి చూసిన వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వకపోవడం, సార్ బిజీ అని చెప్పడం, సజ్జల గారు కానీ ధనంజయ రెడ్డి గారు లాంటి వాళ్ళు సరిగ్గా అవకాశం కల్పించలేకపోవడం, పథకాలు రీచ్ అవుతున్నాయో లేదో అని అధినేత కూడా చూడకపోవడం. చూసుకోవాలి కదా, ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలి కదా. ఇంకా 10వది అంటారా, ఇవన్నిటివి ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకోవాలిగా. పథకాలు సరిగ్గా వెళ్తున్నాయా లేదా, రీచ్ అవుతున్నాయా లేదా, మధ్యలో ఒకటి తింటున్నాడా లేదా, దీనివల్ల మన కార్యకర్తలకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా. అల్టిమేట్ కార్యకర్తలే, ఎందుకంటే పల్లకి మోసేవాడు ముఖ్యం. అందరూ పల్లకి ఎక్కితే పల్లకెవడు మోస్తాడు, పల్లకెవడు మోయుడు. వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఏం కాదు పథకాలు ఇస్తున్నా, ఆ పథకాలు ఆడవాళ్ళు ఓట్లు వేస్తారు, మిగతా ఎవరు కాదంటే అందరూ భయంతో. ఏది ఆ 10వది ఎందుకు చెప్తున్నానంటే, ఎవడు మీద కేసులు పెడతారో, ఏం మాట్లాడుతున్న భయంకి ఎవ్వరు నోరెప్పలే. బట్ అందరిలో వ్యతిరేకత రాబట్టే ఈ స్థాయిలో టీడీపీకి ఒక గాలి వీచింది, ఒక ఫ్లో వచ్చింది. టీడీపీకి ఫ్లో వచ్చిన ఫ్లో ఎంతైతే ఈ వ్యతిరేకత మరి కాస్త వెళ్ళడం, టీడీపీ ఫ్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. కూటమి ఫ్లో వ్యతిరేకతే ఒక పావంతు అంటాను, 3 వంతులు టీడీపీ ఫ్లో అయితే 1 వంతు వీడి వ్యతిరేకత వల్లే కూటమి ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు విజయంలో. అంటే 10 సుమారుగా మీరు ఏకీభవిస్తారా లేదా? అంటే ఒక అభివృద్ధి లేదు నేను చెప్పేదాంట్లో. అదే ఇసుక ఇంతకలు అదే చెప్పాం కదా, అభివృద్ధి. 6వది 7వది ఇసుక గురించి చెప్పాను కదా. ఇసుక నథింగ్ బట్ అభివృద్ధే.
అభివృద్ధి నథింగ్ బట్ కన్స్ట్రక్షన్.